नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఇతిహాసం ఛానల్ సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కేవలం సబ్స్క్రైబ్ అవడం మాత్రమే కాకుండా వీడియోస్ను రెగ్యులర్గా ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వాళ్లకు ప్రత్యేకమైన అభినందనలు. ఈ తిరుప్పావై వ్రతంలో భాగంగా ప్రతిరోజు ఒక పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ పెద్దలు, పూర్వాచార్యులు, గురువులు అందించిన అనుగ్రహాన్ని ఒడిసి పట్టుకొని జ్ఞానాన్ని కొంత మనం ఆకళింపు చేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. గత 16 రోజులుగా ఎవరైతే క్రమం తప్పకుండా ఇతిహాసం ఛానల్లో తిరుప్పావై పాశురాలను, వ్యాఖ్యానాన్ని వీక్షిస్తూ ఉన్నారో, అర్థం చేసుకుంటూ ఉన్నారో, ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ అండి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఒకసారి చెబుతూ ఈనాటి పాశురం లోపలికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అన్నట్టు నిన్న ఎవరిని నిద్రలేపారు? నిజానికి నిన్న నిద్రలేపాల్సిన అవసరం రాలేదండి, మెలకువతోనే ఉన్నారు. ఎవరు? ద్వారపాలకులు. అవునా? ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి గోపికలు వాళ్లను అర్థించి, పరమాత్మకు మంగళం పాడడం కోసం మేమొచ్చామయ్యా, పరమాత్మను అలా చూడ్డం కోసం వచ్చాము, ఆయన ఏదో మాకు ఇస్తాను అని చెప్పారు, దానికోసం కాదు మేము వచ్చింది, మాకు ఇతరత్ర ఏమీ అవసరం లేదు, భౌతికపరమైన వస్తువులు అవసరం లేదు, మాకు అసలు ఏం అవసరం లేదు, మాకేదో పెళ్లి కావాలనో, లేకపోతే మాకేదో డబ్బులు కావాలనో, లేకపోతే పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాకు పిల్లలు కావాలనో, మాకు ఆస్తి కావాలనో, ఆరోగ్యం బాగుపడాలనో, అసలు అవన్నీ ఏం అవసరం లేదా, మాకు ఏమొద్దు, కేవలం పరమాత్మను చూడడం కోసం వచ్చాము, ఆయనకు మంగళం పాడడం కోసం వచ్చాము, మాకు ఇంకేం అవసరం లేదు అని ద్వారపాలకులకు విశ్వాసం కలిగించే విధంగా వాళ్ళతో మాట్లాడి ద్వారపాలకులను ప్రసన్నం చేసుకొని అప్పుడు తలుపు తెరుచుకొని లోపలికి ప్రవేశించారు గోపికలు. ఇప్పుడు ఏమయ్యింది కదా, లోపలంతా చీకటిగా ఉంది, అక్కడక్కడక్కడ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అది కూడా ఎలా? ఇప్పుడు మనం ఏం చేస్తామండి, బెడ్ లైట్స్ వేసుకొని పడుకుంటాం కదా. కొంతమంది ఏమో చీకట్లో పడుకునే అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు అలాగే నిద్రపోతూ ఉంటారు. కొంతమందికి ఏమో చీకటి అంటే భయం కాబట్టి బెడ్ లైటా అర్థం కాదు, మామూలు లైటా అర్థం కాదు, అంత పెద్ద పెద్ద లైట్లు వేసుకొని పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇంకా వీళ్ళల్లో కూడా అండి అక్కడక్కడక్కడ పడకలు కనిపిస్తూ ఉన్నాయి, నిద్రిస్తూ ఉన్నారు. కొంతమంది మీదేమో కాంతి స్పష్టంగా పడుతోంది, కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది మీద కాంతి స్పష్టంగా పడడం లేదు, కనిపించడం లేదు. ఎందుకని? దీపం కాస్త తక్కువగా ఉన్నట్టుంది, అక్కడక్కడ వెలుతురు తక్కువగా వస్తుంది. పైగా అసలే చలికాలం, దుప్పటి ముసిగేసుకొని కూడా కొంతమంది పడుకొని ఉంటే ఎవరు పడుకొని ఉన్నారు, ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో అన్న విషయం అర్థం కావడం లేదు. అయితే నందగోపుడు మాత్రం సుస్పష్టంగానే కనిపించాడు. బహుశా మరి ఆయన దుప్పటి పూర్తిగా కప్పుకొని పడుకోనట్లున్నారు నందుడు. అక్కడే ఆ పక్కనే ఇంకో పక్క మీద యశోదమ్మ వారు కనిపించారు. ఆమె కూడా అంత స్పష్టంగా ఏం కనిపించట్లేదు, కానీ యశోదమ్మ అన్న విషయాన్ని వీళ్ళు గుర్తించారు. ఆ తర్వాత ఆ పక్కన ఎవరో పడుకొని ఉన్నారు, దుప్పటి ముసిగేసుకొని పడుకొని ఉన్నారు. కాలికి కడియం మాత్రం కనిపిస్తోంది, ఎవరు స్పష్టంగా కనిపించడం లేదు. బహుశా కృష్ణుడా లేక బలరాముడా ఇలా అనుకుంటూ ఉన్నారు, ఆలోచిస్తున్నారు గోపికలు. అదే క్రమంలో నిద్ర లేపడం మొదలు పెట్టారు లోపలన వాళ్లను. అదే ఈరోజు పాశురం. అయితే అండి ఈరోజు కూడా మనము గురువు గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆచార్యుడు అంటాం. ఆచార్యుడు ఏమందిస్తాడు? మంత్రము అందిస్తాడు. ఆ మంత్రానికి అర్థం ఏమిటో వివరిస్తాడు. మంత్రార్థము ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మను మనకు అందించే గురువు, అలాగే భాగవతోత్తములు, వీళ్ళందరి సేవకు సంబంధించిన విషయాలు ఈ పాశురంలో మనకు గోదాదేవి అమ్మవారు వినిపించారు, వివరించారు. ముందుగా పాశురం ఏంటో చూద్దామా? అంబరమే தண்ணீரே ஷோரே அறம் செய்யும்
எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய், கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே, எம்பெருமாட்டி யசோதா அறிவுராய், அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த, உம்பர் கோமானே உறங்காதெழுந்திராய், செம்பொற்களடிச் செல்வா பலதேவா, உம்பியும் நீயும் உறங்கேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. పాశురంలో ఉన్న ఒక్కొక్క పదానికి మనం అర్థం చూసుకుంటూ వెళితే చాలా సమయం పడుతుంది. కానీ అంబరమే అంటే వస్త్రములు, తన్నీరే చల్లని నీరు, షోరే అన్నము, అరం అంటే దానం చేయడము, ధర్మం చేయడం అంటారు, దానం చేయడం అంటూ ఉంటారు, సెయ్యం చేసే, ఎంపెరుమాన్ మా స్వామి. ఎవరు? నందగోపాల అంటే, నందగోపాల అంటే ఇక్కడ కృష్ణుడు కాదండి, పాశురంలో నందుడు, కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి నందుడు. అయ్యా నందమహారాజా, మా నాయక, మాకు వస్త్రాలు ఇస్తున్నావు, చల్లటి నీరు మాకు అందుబాటులో ఉంచుతూ ఉన్నావు, మాకు అన్నం ఇస్తూ ఉన్నావు, ఇవన్నీ కూడా మాకు దానం చేస్తూ ఉన్నావు, మా అందరినీ బాగా చూసుకుంటూ ఉన్నావు. లేవయ్యా నందగోపా లే అంటున్నారు. అంతేకాకుండా సుకుమారమైన శరీరము కలిగిన ప్రబ్బలి మొక్కలాగా, ఆ ప్రబ్బలి మొక్క యొక్క చిగురులాగా ఉండే సుకుమారమైన శరీరము కలిగిన గోపికలందరికీ ఓ నాయకురాలా. ఎవరు? మా వంశానికి, మా గోపాలుల వంశానికి మంగళదీపం వంటి దానా. ఎవరు? యశోదామాత. ఓ యశోదమ్మ మేలుకో అని ఆ తర్వాత యశోదామాతను మేల్కొల్పారు. ఆ తర్వాత ఆ పక్క మీద ఎవరో పడుకొని ఉన్నారు. ముందుగా కృష్ణుడు అనుకున్నారు. ఏమని నిద్రలేపుతున్నారంటే, ఆకాశం యొక్క మధ్య భాగాన్ని అలా చీల్చుకుంటూ పైపైకి ఎదిగినా ఓంగి ఒళగళంద పెరుమాళ్ అని చెప్పి మనం 3వ పాశురంలోనే తెలుసుకున్నామండి. గుర్తుందా మీకు? వామనావతారం గురించి మనం మాట్లాడుకున్నాం 3వ పాశురంలో. కాంచీపురంలో ఓ దేవాలయం ఉంది అని కూడా నేను మీకు చెప్పాను. ఎంతమంది చూశారో కామెంట్ సెక్షన్లో రాయండి అని కూడా అడిగాను. ఎవరూ రాయలేదు. ఎవరు చూడండి లేదా? మరి చూసి కూడా కామెంట్ సెక్షన్లో రాయలేదా? నాకు అర్థం కాల. చూసారా? కాంచీపురంలో ఓంగి ఒళగళంద పెరుమాళ్ వామనావతారం. నిజానికి వామనావతారం అనడం కంటే త్రివిక్రమావతారము అని చెప్పి అనొచ్చు. కంచిలో ఉన్న దేవాలయం కంచి వామనుడు అంటారు. 3వ పాశురంలో మనము తెలుసుకున్నాం స్వామివారి విభవ అవతారం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి వామనావతారాన్ని ప్రస్తావిస్తున్నారు ఆండాళ్ తల్లి. ఓంగి ఒళగళంద ఉంబర్ కోమానే. అయా అలా ఆకాశాన్ని చీల్చుకుంటూ పైపైకి ఎదిగి లోకాలన్నింటినీ కొలిచిన ఓ త్రివిక్రమా, నువ్వు నిద్ర నుంచి మేల్కోవయ్యా అన్నారు. కానీ వాళ్ళకి వెంటనే ఏమర్థమయ్యిందంటే, ఆ కాలికి బంగారంతో చేయబడి ఉన్న ఒక కడియం కనిపించింది. ఏంటి కడియము? ఎర్రగా కనిపిస్తోంది, బంగారంతో చేయబడి ఉంది, కొంత ఎర్రగా కనిపిస్తోంది. ఏంటబ్బా, కృష్ణుడు వేసుకోడే దీన్ని, బలరాముడు కదా వేసుకునేది ఈ కడియాన్ని. ఓహో, మేం కృష్ణుడు అని చెప్పి అనుకున్నాం, కాదా బలరాముడా అని వెంటనే బలరాముణ్ణి నిద్రలేపారు. చెల్వ బలదేవా, అయ్యా బలరామా నిద్రలే, నువ్వు అలాగే నీ తమ్ముడు ఇద్దరు మీ దివ్యమైన నిద్ర నుంచి మేల్కోండి అని నిద్రలేపారు. ఇదండి ఈ పాశురానికి అర్థం పైపైన కనుక మనం చూస్తే. ఇప్పుడు మనం లోతులు అన్వేషించడానికి ప్రయత్నం చేద్దాము. గోదాదేవి అమ్మవారండి పాశురాలలో ఇప్పుడు మనం వరుసగా చూస్తాము. ఎదుటి వాళ్లను ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళ యొక్క కీర్తిని పొగుడుతూ ఉంటారు. అది కూడా ఏమిటి, లేనటువంటి కీర్తిని ఆపాదించి పొగడ్డం కాదు, ఉన్న విషయాన్నే చెప్పి వాళ్ళ కీర్తిని పొగిడి, అయా మీరు ఇంతటి గొప్పవారు అని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆండాళ్ళ తల్లి ఈ పాశురాలలో.
ఎందుకు ఈ ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయడము చెప్పండి? వాళ్ళ లక్ష్యం ఏమిటి? పరమాత్మను పట్టుకోవడం, అంతే కదా. అందుకోసం అన్నమాట. అంబరమే అంటే వస్త్రాలు, తన్నీరే నీళ్లు, షోరే ఆహారము, అరం శయ్యం అంటే దానం చేసేవారు ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా దానం ఇచ్చే ఓ నందమహారాజా, ఓ నందగోపాల, ఎరుందిరాయ్ లేవయ్యా అని నిద్ర లేపుతూ ఉన్నారు. నందుణ్ణి అండి మొత్తం ఈ 30 పాశురాలలో 5 సార్లు నందుణ్ణి పలకరించింది గోదాదేవి అమ్మవారు. 1వ పాశురంలో, 16వ పాశురంలో, 17వ పాశురంలో, 18వ పాశురంలో, 21వ పాశురంలో. ఇప్పటి వరకు మనము 1, 16, 17 3 పాశురాలు మనం చూసాం. నందుని యొక్క ప్రస్తావన వచ్చింది. తర్వాత చూస్తాం 18వ పాశురంలో, 21వ పాశురంలో కూడా వస్తుంది. ఎందుకు అనంటే నందునికి మంగళాశాసనం చేయడం, ఆయన యొక్క దాతృత్వం గురించి మాట్లాడింది ఆండాళ్ తల్లి, ఆయన యొక్క పరాక్రమం గురించి మాట్లాడింది మొట్టమొదటి పాశురంలో, ఆయన దగ్గర ఉండే సంపద గురించి మాట్లాడింది ఆండాళ్ తల్లి. అంటే నందుణ్ణి ఆచార్యుడిలాగా చూస్తూ ఉన్నారు ఇక్కడ. ఆచార్యుడు ఉదారంగా దానం ఇస్తాడు, ఉదారంగా జ్ఞానాన్ని ఇస్తాడు. ఏం ఆశించి జ్ఞానాన్ని ఇస్తారండి చెప్పండి? గురువులు అఖండమైన జ్ఞానము ఉచితంగా వచ్చి మన ఒళ్ళో వాలుతోంది, పడుతోంది. ఏమి ఆశించి ఇస్తున్నారండి? ఏం ఆశించారు గురువులు? ఏమీ ఆశించారు. అందుకే గురువులను కానీ పరమాత్మను కానీ మేఘంతో పోల్చుతూ మాట్లాడడం మనం గమనించవచ్చు కదా. మేఘము ఏమి ఆశించి వచ్చి వర్షాన్ని ఇచ్చి వెళుతుంది? ఏమీ ఆశించదు. వర్షాన్ని కురిపించడం, వెళ్ళిపోవడమే. దాంతో లోకమంతా ఆనందిస్తూ ఉంటుంది. గురువులు కూడా అలాంటి వారే. నందగోపుడు కూడా గోకులాన్ని ఆయన చాలా బాగా చూసుకుంటూ ఉన్నాడు. వస్త్రాలు వీళ్ళందరికీ మరి వస్త్రాలు నేయాలి, వస్త్రాలు తయారు చేయాలి అని అంటే సరే, ఈరోజు అంటే ఇండస్ట్రియలైజేషను, ఈరోజు పరిస్థితి వేరు. ఒకప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించుకోండి. వృత్తి ఆధారిత సమాజం ఉండేది. అలా కావాల్సినవన్నీ అందుబాటులో పెట్టేవాడు. తన దగ్గర ఉన్నవన్నీ ఏ ప్రయోజనం ఆశించకుండా అలా దానం చేస్తూ వెళుతూ ఉండేవాడు నందుడు. అలాంటి నందగోపాల లే అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఇక్కడండి అంబరమే అంటే వస్త్రములు అని చెప్పి అర్థం. కానీ అంబరము అంటే ఇంకొక అర్థం ఏమున్నది? ఆకాశము అని చెప్పి అర్థం ఉంది. అంపరం, పరం, పా బా. తమిళంలో అండి ఎప్పుడైనా సరే మనం ప్రయోగించేటప్పుడు సంధితో కలిపి మనం ప్రయోగిస్తున్నప్పుడు బా పాగా మారడము అని మనం గమనించవచ్చు. సరే, ఆ గ్రామర్ దగ్గరికి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ అంపరం విభజిస్తే అం ప్లస్ పరం. అం అంటే అందమైన అని చెప్పి అర్థం. పరం అంటే పరమాత్మ ఏదైతే ఇస్తాడో అదే పరం, పరమపదం, మోక్షం. అందమైన పరమాత్మ ఇచ్చే వస్తువు అనండి, పరమాత్మ ఇచ్చేది ఏదో ఉంది, దాన్ని పరం అని చెప్పి పిలుస్తారు. పరమాత్మ తప్ప ఇంకెవ్వరు కూడా అది ఇవ్వలేరు. వేరేవా లోకంలో ఉన్నవాళ్ళు చాలామంది చాలా ఇవ్వచ్చు, మనకు డబ్బులు ఇవ్వచ్చు, ఉద్యోగాలు ఇవ్వచ్చు, భవనాలు ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. కానీ పరమాత్మ మాత్రమే ఇవ్వగలిగేది ఒకటి ఉంది, అదే పరం. అం పరం అని చెప్పి అన్నారు. తన్నీర్, తన్నీర్ అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు. సరే, ఇక్కడ నీళ్లు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు అంటే అసలు అన్నం రావాలి అని అంటే ముందు నీళ్లు కావాలి. నీరు అనేది ఒకటి ఇస్తే తప్ప మనం బియ్యాన్ని మనం చూడలేం. అంటే ఉపాయము అని చెప్పి అన్నారండి వేదాంతంలో. భక్తి రూపకంగా ఉండే ధ్యానం కావచ్చు, భక్తిపూర్వకంగా ఉండే పూజ కావచ్చు, వ్రతం కావచ్చు, ఏదో ఒకటి ఇవ్వడం అన్నమాట పరమాత్మకు. దీన్ని తన్నీర్ అని చెప్పి పిలిచారు. దీన్నే సంస్కృతంలో ఉపాయము అని చెప్పి అంటారు. ఉపాయము అంటే ఏమిటి, ఉపేయము అంటే ఏమిటి, దానికి సంబంధించి చాలాసేపు నేను వివరించానండి. ఒక పాశురం చెప్పబోయే ముందు 12 నుంచి 14 నిమిషాల దాకా వచ్చింది. సరే, సాంకేతికపరమైన పదాల గురించి నేను ఎక్కువసేపు మాట్లాడితే వింటారో లేదో చాలామంది అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతారేమో అని చెప్పి ఆ పార్ట్ను ఎడిట్ చేయడం జరిగింది. ఒక పాశురం కింద నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ రాస్తూ దాన్ని పిన్ చేసి పెట్టడం కూడా జరిగింది. తర్వాత మరో వీడియోలో ప్రత్యేకంగా పబ్లిష్ చేయడం జరుగుతుందండి అని.
చాలా చాలా ఉదాహరణలు నేను ఇవ్వడం జరిగింది. ఉపాయం అంటే ఏమిటి, ఉపేయం అంటే ఏమిటి. అలాగే మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయము రెండింటి గురించి కూడా మనం స్థాళీపులాక న్యాయంగా ఒక వీడియోలో మనం తెలుసుకున్నాం దాదాపు 7-8 నెలల క్రితం. దానికి సంబంధించి కూడా కొంత నేను మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఆధ్యాత్మిక విషయాలు, కొంత లోతైన విషయాలు మరో వీడియోలో ప్రత్యేకంగా వస్తాయి, చూడ్డానికి ప్రయత్నం చేయండి. అలాగే షోర్ అని చెప్పి అన్నారు. షోర్ అంటే ఏమిటి, ఆహారము. ఇక్కడ ఉపనిషత్తుల నుంచి తీసుకున్న అర్థం ఏమిటంటే పరమ పురుషార్థము అని చెప్పి అర్థం చేసుకోవాలి అన్నారు పెద్దలు. సరే, నందుణ్ణి అంటే ఆచార్యుణ్ణి పట్టుకుంటే ఆచార్యుని ద్వారా మనకేమొస్తుందండి, మంత్రము. ఆచార్యుని ఆధీనంలో ఉంటుంది మంత్రం. ఇక్కడ ఎవరు మంత్రము అంటే యశోదామాత. ఆచార్యుణ్ణి పట్టుకున్నారు నందుణ్ణి. ఆచార్యుణ్ణి దర్శించుకోగానే, ఆచార్యుణ్ణి మేల్కొల్పగానే, అంటే ఇక్కడ ఆచార్యుణ్ణి దర్శించుకోగానే, పిలవగానే ఏమొచ్చింది, మంత్రం వచ్చింది. ఆయన ఆధీనంలో ఉంది యశోదామాత. ఇప్పుడు ఆమె నిద్ర లేపుతూ ఉన్నారు. యశోదా అంటే అర్థం ఏమిటండి సంస్కృతంలో, దా అంటే సంస్కృతంలో ఇచ్చునది అని చెప్పి అర్థం. యశోదా యశస్సును ఇచ్చునది, యశోదా. గోదా అంటే ఏమిటో మనము మొట్టమొదటి రోజు మనం చూసాం. గో అనే పదానికి సంస్కృతంలో చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం జ్ఞానము, గోదా జ్ఞానాన్ని ఇచ్చునది, ఆవిడే గోదాదేవి. మనం రోజు ఎవరి పాశురాలు చదువుతున్నామండి, ఎవరు చెప్పిన పాశురాలు మనం చదువుతున్నాం, గోదాదేవి. ఆమె అందించిన పాశురాలు మనం చదువుతున్నాం. ఆ పాశురాలలో ఏమున్నదండి, జ్ఞానం ఉంది. ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం చూస్తున్నారు కదా. అందుకనే గోదా జ్ఞానాన్ని ఇచ్చేది, యశోదా యశస్సును ప్రసాదించినది. ఈమె మంత్రరత్నము, మంత్రము అని పూర్వాచార్యులు వ్యాఖ్యానించారు. కొన్బనార్కెల్లాం అతి సుందరమైన దేహం కలిగినటువంటి కొరుందే అంటే చిగురు లాంటి దానా, కుల విళక్కే, కుల విళక్కే. నేను మీకు ఒక వీడియోలో చెప్పడం జరిగింది. కులము అనే పదము ఇప్పుడు మనం వేరే వేరే అర్థాలలో వాడుతూ ఉన్నాం కదా. మళ్ళీ ఈ మధ్య కొత్తగా సామాజిక వర్గం అని చెప్పి మొదలెట్టారు. కులం కులం అంటూ ఉంటే ఏంటో వేరే రకంగా వినిపిస్తోందని ఆ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గం అని మనం టీవీ చర్చలలో కూడా వింటూ ఉండొచ్చు కదా. కులం అనే పదాన్ని అండి ఒకప్పుడు ఇప్పుడు ఉపయోగిస్తున్న కాంటెక్స్ట్లో ఉపయోగించేవాళ్ళు కాదు, వంశము అన్న కాంటెక్స్ట్లో ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు, ఆ అర్థంలో ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. కులం అనే పదమే లేదప్పుడు, వృత్తులు ఉండేవి అంతే. కుల విళక్కే అంటే మన గోపాలుల యొక్క కులానికి, అంటే మన గోపాలుల యొక్క వంశానికి ఒక దీపం లాంటి దానా, విళక్కే దీపం లాంటి దానా. ఎంబెరుమాట్టి అంటే అమ్మా నిన్ను పట్టుకుంటే మాకు ఆ పరమాత్మ లభిస్తాడు అని చెప్పి అంటూ ఉన్నారు. ఎవరిమే అన్నాము, మంత్రము. మరి మంత్రాన్ని కనుక మనం పట్టుకుంటే మంత్రము ద్వారా పరమాత్మ మనకు లభిస్తాడు. అరివురాయ్ అమ్మా కాస్త మేలుకో తల్లి యశోదామాత, కాస్త మేలుకో అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇక్కడ లేపుతున్నది యశోదామాతను కాదండి, అష్టాక్షరీ మహామంత్రము. ఆ జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి గురువుగారైన నందుణ్ణి, ఆ నందుణ్ణి మేల్కొల్పిన తర్వాత నందుని ద్వారా యశోదామాతను దర్శనం చేసుకున్నారు. అంటే మంత్రం వీళ్లకు లభించింది, యశోదామాత అంగీకరించింది, ఆమె లేచి కూర్చుంది. సరేనమ్మా లేచాను అని చెప్పి. ఇప్పుడు ఈమెను దాటి మరి కాస్త ముందుకు వెళ్ళారు. ఇప్పుడు అక్కడ వాళ్లకు ఆ చీకట్లో దుప్పటి కప్పుకొని అలా కనిపిస్తూ ఉన్నారు. తక్కువ కాంతి పడుతోంది, పాదం మాత్రం కనిపిస్తోంది. కృష్ణుడున్నాడు ఇక్కడ, యశోదామాత ఉందంటే పక్కన కృష్ణుడే. ఇక కృష్ణుడు నిద్రలేపాలి కృష్ణుడిని అని చెప్పి వీళ్ళు గోపికలు ఆయన నిద్రలేపడం మొదలుపెట్టారు. అంబరం ఊడరత్తు ఆకాశం మొత్తం, అసలు ఆకాశం మధ్య భాగం మొత్తం ఆక్రమించుకునే విధంగా ఓంగి పెరిగి ఉలగళందా, ఉలగం అంటే లోకం అండి, విశ్వము, ఉలగళందా లోకాలను అంతా కొలిచేసిన ఉంబర్ కోమానే దేవతలందరికీ స్వామి అయినటువంటి ఓ స్వామి ఉరంగాదు. ఏమయ్యా నిద్రపోవడానికా నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎరుందిరాయ్ లేవయా స్వామి లే అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. నీ అనుగ్రహం కోసం వచ్చామయ్యా అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. ఇక్కడండి మళ్ళీ మనం కాస్త వామనావతారం గురించి మాట్లాడుకుందాం. పూర్తిగా వామనావతారం గురించి, అలాగే త్రివిక్రమ వర్ణన మీరు చూడాలి అనుకుంటే
3 నెలల క్రితం ఇతిహాసం ఛానల్లో ఒక వీడియో మనం పెట్టుకున్నాం. చాలా విషయాలు అందులో మాట్లాడుకోవడం జరిగింది. 30 నిమిషాలకు పైగా ఉంటుంది వీడియో. వామనుడు ఎవరు, ఎందుకొచ్చాడు, ఎలా వచ్చాడు, ఏమని అడిగాడు బలిని, ఎలా పెరిగాడు, మొత్తం ఆ వీడియోలో మనం చర్చించుకున్నాం. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ మీకు కనిపిస్తుంది. ఇతిహాసం ఛానల్ ప్రేక్షకులకు క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి, ఆనందించండి, కొత్త విషయాలు తెలుసుకోండి. సరేనండి. ఇప్పుడు పోతనామాత్యుల వారు రచించిన భాగవతంలోని ఒక పద్యం మనం చెప్పుకుందాం. తన పుట్టిల్లిదే పొమ్మటంచున్ అజుండుం తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుంజూచి తత్పాద సేచనముంజేసే కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినువీధిం ప్రవహించే దేవనదినా విశ్వాత్ము కీర్తి ప్రభన్. పోతనామాత్యుల వారు రచించిన పద్యం ఇది. మన ఆంధ్ర మహాభాగవతంలో, తెలుగు భాగవతంలో సేచనము అంటే ఏమిటో తెలుసునండి? చిలకరించుట అని చెప్పి అర్థం, చల్లుట అని చెప్పి అర్థం, తడుపుట అని చెప్పి అర్థం. సేచన అనేది నైష్టిక కర్మలలో మంత్రోదకాన్ని చిలకరించడం, మంత్రోదకాన్ని చల్లడం, మంత్రోదకాన్ని ప్రోక్షణ చేయడం. ప్రోక్షణ, అవోక్షణ, అభ్యుక్షణ అని చెప్పి 3 ఉంటాయి నైష్టిక కర్మలలో. సరే, దాని లోపలికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ సేచన అంటే చిలకరించుట. బ్రహ్మదేవుడట అలా చూస్తూ ఉన్నాడు, దేవతలందరూ చూస్తూ ఉన్నారు. ఇంద్రుడేమో నా ఆస్తి బలిచక్రవర్తి పట్టుకుపోయాడు, లాక్కుపోయాడు సింహాసనాన్ని, నాకెప్పుడు నా స్వర్గం వస్తుందో అని చెప్పి ఆయన పాపం ఎదురు చూస్తున్నాడు ఇంద్రుడు. శ్రీమన్నారాయణుడు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేల అడిగి బలిచక్రవర్తి 3 అడుగులు ఇచ్చాను అనగానే ఆయన అలా పెరిగిపోతూ ఉన్నాడు. వామనుడు త్రివిక్రముడయ్యాడు, పెరిగిపోతూ ఉన్నాడు. సరే, 3 అడుగులను ఆయన ఏ విధంగా ఉపయోగించాడు, ఏం చేశాడు అనేది కథ. బ్రహ్మదేవుడు చూస్తూ ఉన్నాడు. అసలు పెద్దగా అలా పెరిగిపోయాడు శ్రీమన్నారాయణుడు. ఈ పాదాలను మనం కడగాలి. ఎలా? మామూలు వాళ్ళు, సామాన్యులు ఎవరైనా ఆ పాదాన్ని కడగగలరండి? అంత అంటే విశ్వమంతా పట్టినటువంటి త్రివిక్రముని పాదం ఎంత పెద్దగా ఉంటుంది, ఒక్కొక్క పాదం ఆలోచించండి. బ్రహ్మదేవుడు తప్ప ఇక వేరే వాళ్ళు ఎవ్వరు కూడా అండి ఆ పాదాలు కడగలేరు, అసాధ్యం. ఇప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలో ఉన్న నీళ్లు సేచన చేశాడు అన్నారు. అంటే చిలకరించాడు, జస్ట్ చల్లాడు అంతే. అలా తన కమండలం నుంచి ఏమైందో తెలుసునా? ఆ జలధారలు కీర్తి కాంతితో నిండిపోయి ఆకాశంలో దేవ నదిగా ప్రవహించాయి అన్నారు ఈ పద్యంలో. అదే ఆకాశ గంగా. గంగా నది ఎక్కడ పుట్టింది? శ్రీమన్నారాయణుని పాదాల దగ్గర పుట్టింది గంగా నది. అన్నట్టు ఇతిహాసం ఛానల్లో కొన్ని నెలల క్రితము గంగానది ఏ రోజైతే అవతరించింది అని మనకు పురాణాలు చెప్పాయో, సరిగ్గా అదే రోజు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. గంగానది వృత్తాంతము, పూర్తి చరిత్ర. దాదాపు 2 లక్షల మందికి పైగా చూశారు ఆ వీడియోను. ఇంకా మీరు కూడా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడొచ్చు. ఒకసారి వీడియో మొదలుపెట్టామంటే ఇక చిట్ట చివరి వరకు ఆ చరిత్ర పూర్తిగా అలా వెళుతూ ఉంటుంది. సంపూర్ణంగా అండి ఆ చరిత్ర, గంగానది చరిత్రను మీరు వీక్షించండి. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తున్నాను, చూస్తారు కదా. అన్నమాచార్యుల వారండి అత్యద్భుతమైన కీర్తన బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము రాశారు. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే నీ పాదము. ఎప్పుడు గడిగాడు బ్రహ్మ? వామనుడు త్రివిక్రముడయ్యి ఈ లోకాన్నంతటినీ మొత్తం అలా నిండిపోయాడే లోకమంతటా. ఆ సమయంలో బ్రహ్మ శ్రీమన్నారాయణుని పాదాలు కడిగారు. అదే అన్నమయ్య రాశారు. చెలగి వసుధ కొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలకక గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము. ఇదంతా కూడా వామనావతారానికి సంబంధించిన వర్ణననే. ఆ తర్వాత రామావతారాన్ని తీసుకొని వచ్చారు అన్నమాచార్యుల వారు. ఏమిటి? కామిని పాపము కడిగిన పాదము. అహల్య రామావతారాన్ని తీసుకొచ్చారు. తర్వాత పాము తల నిడిన పాదము. కృష్ణావతారాన్ని తీసుకొచ్చారు అన్నమాచార్యుల వారు. పాము తల మీద ఎప్పుడు పెట్టాడండి పాదము? కృష్ణుడు కాళింది మడుగులో
కాళీయుని పడగల మీద నాట్యం చేశాడు కృష్ణుడు. అదన్నమాట. తర్వాత వైకుంఠంలో లక్ష్మీ అమ్మవారిని పట్టుకొచ్చారు అన్నమాచార్యుల వారు. ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము. ఇలా అన్నమాచార్యుల వారు అత్యద్భుతంగా వారు కీర్తన రాశారు. అంతేకాదు, యోగులకు వరమొసగెడి నీ పాదము, తిరువేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము అని అన్నమాచార్యుల వారు అత్యద్భుతంగా కీర్తన రాశారు. పరమయోగులు నిరంతరం ఏం ధ్యానిస్తూ ఉంటారు అనంటే శ్రీమన్నారాయణుని పాదాలను వాళ్ళ హృదయంలో నిలుపుకొని వాటిని ధ్యానిస్తూ ఉంటారు. కొంతమంది జ్ఞానులేమో శంఖము చక్రము కలిగి ఉన్న పుండరీకాక్ష రూపాన్ని హృదయంలో ధ్యానిస్తే, యోగులు మరికొంతమంది ఆ శ్రీమన్నారాయణుని పాదాలను మాత్రమే అలా హృదయంలో పెట్టుకుని వాటినే ధ్యానిస్తూ ఉంటారు. నిరంతరం ఆ పాదాల మీదనే వాళ్ళ ఏకాగ్రత పెడతారు. బ్రహ్మదేవుని కమండలంలో ఉన్నంత వరకు అది నీరు. ఎప్పుడైతే ఆ నీరు శ్రీమన్నారాయణుని పాదాలకు తాకిందా, గంగా నది పుట్టింది, ఆకాశ గంగై ప్రవహించింది. అది ఏ స్థాయిలో ప్రవహించింది అన్నది మనము గంగానది చరిత్రలో మనం చూడొచ్చు. పాపాలన్నింటినీ గంగానది ఎందుకు పోగొడుతుంది అని చెప్పి అంటారు అన్నది కూడా మనం ఆ చరిత్రలో చూడొచ్చు. సరే, ఆ వీడియో మీరు చూడండి ఇతిహాసం ఛానల్లో. అయితే గోపికలు ఇంత పిలిచినా కానీ లేవనే లేదు ఆయన. ఇప్పుడు వీళ్లకు సందేహం వచ్చింది. అదేమిటబ్బా, ఇంతగా పిలిచాము, వామనావతారాన్ని గుర్తు చేశాము, స్వామి నీ పాదం చూశాము అని చెప్పి అంటూ ఉన్నాము, లేవలేదేంటి? అంటే ఇక్కడ పడుకున్నది స్వామివారు కాదా, ఎవరు అని ఈసారి కాస్త పరీక్షించి చూశారు. చీకట్లో అండి మనం కాసేపు ఉన్నామంటే మన కళ్ళు కూడా చీకటికి అలవాటు పడి నెమ్మదిగా అక్కడ ఏమేమి ఉన్నాయో కనిపిస్తూ ఉంటాయి కొంచెం కొంచెం కదా. అలా చూస్తుంటే కాలికి బంగారంతో చేయబడి ఉన్న ఒక కడియం కనిపించింది, అపరంజి కడియం కనిపించింది. శంపోర్ కరలడి చూసి, చెల్వా ఓ సంపన్నుడా, బలదేవా ఓ బలరామా. ఇప్పుడు గుర్తుపట్టారు, బలరాముడు ఇక్కడ పడుకున్నది కృష్ణుడు కాదు అని. ఒంబియుం నీయుం, నువ్వు నిద్రపోకూడదయా, ఓరంగ్ మమ్మల్ని రక్షించు, లే, నిద్రపోతే అలా బలరామా లే అని బలరాముడిని నిద్ర లేపారు. ఇప్పుడండి మళ్ళొకసారి మనం పోతన భాగవతం లోపలికి వెళ్ళి వెనక్కి వద్దాం, సరేనా? భాగవతం ఎవరెవరికి చెప్పారండి? ఎవరెవరికి చెప్పారు? శుకమహర్షి పరీక్షిత్ మహారాజుకు చెప్పారు కదా. అందులో ఒక చోట అంటారు, అయా రాజా పరీక్షిత్ మహారాజా, అడవిలోకి గోవులు కాయడానికి ఈ పిల్లలందరూ ప్రతిరోజు వెళుతూ ఉండేవారు చెప్పాను కదా. అలా వెళ్ళినప్పుడు బలరాముడు అడవిలో తిరిగి తిరిగి ఒక్కోసారి అలసిపోయి అక్కడే ఉండే గోపబాలుల ఎవరో బాలుని పిలిచి ఆ తొడ మీద తలబెట్టుకొని అలా విశ్రాంతిగా ఉండేవాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు బలరాముని దగ్గరికి వచ్చి బలరాముని కాళ్ళు చేతులు ఒత్తి బలరాముని యొక్క అలసట పోగొట్టేవాడు అని భాగవతంలో రాశారు. ఎందుకు ఇదంతా అంటే, రామావతారంలో లక్ష్మణుడు సేవ చేశాడు రామునికి. ఇప్పుడు కృష్ణావతారంలో కృష్ణుడు తన అన్న బలరామునికి ఇలా సేవ చేసి రుణం తీర్చుకున్నాడు అని పూర్వాచార్యులు రకరకాల వ్యాఖ్యానాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరే, అంతేకాదు కృష్ణుడు బలరాముణ్ణి ఎలా చూసేవాడు అన్నది ఇంకొక పద్యంలో మనం చూస్తే, శాఖా పుష్ప ఫల ప్రభారణతలై చర్చించి ఓ దేవా మా శాఖిత్వంబు హరింపు మంచు శుకభాషన్ నీకెరింగించుచున్ శాఖాహస్తములం ప్రసూన ఫలముల్ జక్కన్ సమర్పించుచున్ శాఖిశ్రేణులు నీ పదాబ్జముల కోజన్ మ్రొక్కెడిం జూచితే. ఇంకో పద్యం కృష్ణుడు బలరామునితో అంటున్నాడు ఆ అడవిలో గోవులు కాయడానికి వెళ్ళినప్పుడు, అన్నా బలరామా, ఈ చెట్లు చూశావా, కొమ్మల నిండా పూలు అలా నిండిపోయి పూల గుత్తుల బరువులతో కొమ్మలు వంగుతూ ఉన్నాయి. మరికొన్ని కొమ్మలకు పళ్ళు నిండిపోయి ఆ భారంతో వంగిపోతూ నీ పాదాలు స్పృశించడానికి ఈ కొమ్మలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అంటే ఈ చెట్లు నీకు నమస్కరిస్తూ ఉన్నాయి. అంతేకాదు చిలుక పలుకులతో నీతో ఏమంటున్నాయో తెలుసా, ఓ బలరామా, మాకు ఈ వృక్ష జన్మను పరిహరించి ఉత్తమమైన జన్మను, ఇంతకంటే ఉత్తమమైన జన్మను ప్రసాదించు అని ఆ వృక్షాలు తమ కోరికను నీకు విన్నవిస్తున్నట్టుగా నాకు కనిపిస్తోంది. తమ కొమ్మలు అనే చేతులతో పువ్వులు పండ్లు నీకు సమర్పిస్తూ ఈ చెట్లు వరసలు కట్టి మరీ నీ పాదపద్మాలకు మొక్కుతూ ఉన్నాయి అని అనిపిస్తోంది అని కృష్ణుడు అన్నాడు.
అంతేకాదు ఈ అడవిలో తుమ్మెదలు నీ కీర్తిని గానం చేస్తూ నీ వెనకే ఎగిరి వస్తున్నాయి. ఆ పక్షులు చూడు, పక్షులు కావవి, ఋషి పక్షులు. నువ్వు ఈ అరణ్యంలో రహస్యంగా తిరుగుతున్న పరమాత్మవు అని తెలుసుకొని నిన్ను సేవించడానికి గుమిగుడొస్తున్నాయి. నల్లని వస్త్రం ధరించిన నిన్ను చూసి మేఘం వచ్చిందేమో అనుకొని నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఇలా అండి కృష్ణుడు బలరాముణ్ణి కీర్తించాడు. భాగవతంలో ఉంది మనకు. ఇప్పుడు బలరాముడు నిద్రలేచాడు. ఒకసారి వెనక్కి రండి. మళ్ళీ లేచి అలా చూశాడు గోపికల్ని. అయ్యో, నేను బలరాముణ్ణమ్మా, కృష్ణుడు అనుకున్నారా మీరు? సరే, ఇప్పటికైనా అర్థమైంది కదా కృష్ణుని కాను అని. కృష్ణుడు ఇక్కడ లేడు అన్నాడు. మరి ఎక్కడున్నాడు కృష్ణుడు అని అడిగారు వీళ్ళందరూ. నీలాదేవి భవనంలో ఉన్నాడు, ఇక్కడ లేడు కృష్ణుడు అని బలరాముడు చెప్పాడు. ఓహో, ఇక్కడ లేడా, నీలాదేవి భవనంలో ఉన్నాడా? అయితే పదండి పదండి, నీలాదేవి భవనానికి పదండి అని ఇప్పుడు గోపికలందరూ నీలాదేవి భవనం వైపుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఎవరు నీలాదేవి, ఏమా కథ, ఏం చేస్తారో తర్వాత అవన్నీ మనం ఏం చేయబోతున్నాం రేపటి పాశురంలో తెలుసుకోబోతూ ఉన్నాము. నిజానికండి ఈరోజు నా ప్రణాళిక ప్రకారము రామానుజుల వారి గురువుగారు గోష్ఠీ పూర్ణులు ఉన్నారు కదా, వారికి సంబంధించిన మరొక వృత్తాంతం చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. కానీ వేరే వేరే విషయాలు మాట్లాడుతున్నాను కాబట్టి దాన్ని మరో వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం మొన్న ఒక సంఘటనలో చూసాం. రామానుజుల వారు 18 సార్లు గురువుగారి దగ్గరికి వెళ్ళారు. 17 సార్లు ఆయనకు చరమశ్లోకం యొక్క అర్థం లభించలేదు, 18వసారి తెలుసుకున్నారు అని. మరి ఆ గురువుగారు ఆ తర్వాత ఏం చేశారు? మరి ఈ శిష్యుడు రామానుజుడు గురువుగారి కోసం అన్నిసార్లు వెళ్ళారే, గురువు రామానుజుల వారికి సమస్య ఉన్నప్పుడు ఆయన మరి 125 + 125 250 కిలోమీటర్లు నడిచి గురువుగారు శ్రీరంగానికి ఎలా వచ్చారు, ఎలా రామానుజుల వారి సమస్యను పరిష్కరించారు, ఏమేం చేశారు అన్నది మాట్లాడదాం అనుకున్నాను. సరే, సమయాభావం వల్ల మాట్లాడడం లేదు. ముందు ముందు వీడియోస్లో మనం మాట్లాడుకోవడానికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.